ఒకటే జీవితం, మళ్ళీ పుడతామో లేదో ఉన్నప్పుడే ఎంజాయ్ చేసిపోదామని చాలామంది అనుకునే ఈ రోజుల్లో భగవంతుడు ఈ జీవితాన్ని ఎన్నిసార్లు ఇచ్చినా ప్రతిసారి దేశానికే ఉపయోగిస్తాను అనుకునే సైనికులందరికీ నా పాదాభివందనాలు. పహల్గామ్ అటాక్ తర్వాత మన భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఇప్పటిదాకా ఏం జరిగింది ఒకసారి చూద్దాం. అటారీ చెక్ పోస్ట్ ని క్లోజ్ చేశాం. ఇది మన భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్న ఒకే ఒక్క రోడ్ ట్రేడ్ రూట్. సార్కులో సభ్యత్వం ఉన్న దేశాలకి వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ఉంది. పాకిస్తాన్ వాళ్ళకి ఇది రద్దు చేశాం. ఇవన్నీ ఒకెత్త అయితే సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు హోల్డ్లో పెట్టాం. భారత్ పాకిస్తాన్ విడిపోయాక భారత్ నుండి పాకిస్తాన్కు వెళ్లే 6 నదులను ఎలా కంట్రోల్ చేయాలి అనే ఒక డిస్ప్యూట్ వచ్చింది. అయితే వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం తీసుకొని ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కుదిర్చిన ఒప్పందాన్నే ఈ సింధు నదీ జలాల ఒప్పందం అంటారు. మొదటగా ఈ ఒప్పందాన్ని భారతదేశం ఒప్పుకోలేదు. కానీ అప్పుడున్న ఎకనామికల్ సిచ్యువేషన్స్ మరియు వరల్డ్ బ్యాంక్ మీద ఉన్న గౌరవం మీద ఈ ఒప్పందం మీద భారత్ సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్ వినియోగించుకోవచ్చు. వీటి మీద పూర్తి అధికారం భారతదేశానికే ఉంటుంది. మన దేశం నుంచే ప్రవహించినా కానీ ఇండస్, జీలం, చీనాబ్ రివర్ మీద ప్రైమరీ కంట్రోల్ పాకిస్తాన్కి ఉంటుంది. ఈ నదుల ప్రవాహాన్ని భారత్ ఆపకూడదు. ఈ ఒప్పందం చూడటానికి మనకి వాళ్ళకి సమానంగా అనిపించిన వాల్యూమ్ పరంగా చూస్తే 80% ఆఫ్ ఫ్లో పాకిస్తాన్కి వెళ్తే 20% ఆఫ్ ఫ్లోనే మనకి ఉంది. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఎన్నోసార్లు పాకిస్తాన్ మన మీద ఇండైరెక్ట్ గా దాడి చేసినా మనం ఎప్పుడు ఈ వాటర్ని హోల్డ్లో పెట్టలేదు. కానీ ఈసారి మాత్రం భారత ప్రభుత్వం ఈ సింధు నదీ జలాల ట్రీటీని హోల్డ్లో పెట్టింది. ఇది ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలను చూద్దాం. పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ 1972ని రద్దు చేసింది. సింపుల్ గా సిమ్లా అగ్రిమెంట్ గురించి చెప్పాలంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ మన సహాయం కోరింది. మనం బంగ్లాదేశ్తో కలిసి పాకిస్తాన్ని ఓడించాం. అప్పుడు మనకి వాళ్ళకి మధ్య జరిగిన ఒప్పందమే ఈ సిమ్లా ఒప్పందం. ఈ సిమ్లా ఒప్పందంలో కీ పాయింట్ ఏంటంటే ఈ రెండు దేశాల మధ్యలో ఏ డిస్ట్రిబ్యూట్స్ వచ్చినా వీళ్ళిద్దరే కూర్చొని చర్చించుకోవాలి. థర్డ్ పార్టీ ఎంటర్ అవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ రెండు దేశాలే చూసుకోవాలి, అంతేకాని వేరే దేశం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ట్రీటీని రద్దు చేసింది. అలాగే ఈ ఒప్పందంలోనే ఇంకో కీ పాయింట్, ఎల్ఓసి దగ్గర ఇరు దేశాలు కాల్పులు జరపకూడదు. అందుకే ఎప్పుడు పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉగ్రవాదుల చేత కాల్పులు జరిపిస్తూ ఉంటుంది. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. పాకిస్తాన్కి చెందిన చాలా మంది మాట్లాడుతూ సింధు నదీ జలాలను ఆపితే అందులో మీ రక్తం పారిస్తాం, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటున్నారు. మరి మా దగ్గర ఉన్న దీపావళి బాంబులే ఏంటి? జై హింద్.